సామాన్యులు కూడా పార్లమెంట్ మెట్లు ఎక్కగలరు అని సీఎం జగన్మోహన్ రెడ్డి నిరూపించారని నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉమాబాల తెలిపారు. బడా పారిశ్రామికవేత్తలు, ఆర్థికంగా బలంగా ఉన్న వారికి కేటాయించే నర్సాపురం పార్లమెంట్ సీట్ను సామాన్య బీసీ మహిళగా తనకు కేటాయించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని ఉమాబాల హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమమే ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తుందంటున్న నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాలతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. నరసాపురం పార్లమెంట్కి సంబంధించి కూడా నూతన సమన్వయకర్తగా గూడూరు ఉమాబాలను కూడా పార్టీ కేట నియమించింది. పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నియమించింది. ఇక్కడ ఉన్నటువంటి ఉమాబాల కూడా మన ముందున్నారు. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఒక బీసీ చెట్టుబల్జి మహిళగా పార్టీని నమ్ముకుని ఎన్నాళ్ళు కేటర్కి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కూడా మీరు వెళ్ళి పరిశీలించారు. ఎలా అనిపిస్తుంది ఒక పార్టీ సముచిత స్థానం కల్పించడం ఎలా ఉంది? పార్టీ కేట నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? ఈరోజు నరసాపురం పార్లమెంట్ అనేది గతంలో ఒక బాగా బడా పారిశ్రామికవేత్తలు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, అగ్రవర్ణాల వారికి మాత్రమే కేటాయించబడేదని ఒక ముద్ర ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మామూలుగా సామాన్యంగా అందరితో కలిసి ఉండే ఒక సామాన్య మహిళనైన నాకు, ఒక బీసీ మహిళకు అసలు నరసాపురం పార్లమెంట్ కేటాయించడం అనేది ప్రతి ఒక్కరూ బీసీ, ఎస్సీ, ఎస్టీలనే కాదు అగ్రవర్ణాల వారు కూడా తీసుకున్న నిర్ణయాన్ని సామాజిక సాధికారత దిశగా పయనించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉందండి? ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పర్యటిస్తున్నారు. వారికి సంబంధించి ఎలా ఉంది అసలు ప్రజల నుంచి రెస్పాన్స్? కానీ అంటే ప్రజలంతా ఇప్పుడు సీటు కేటాయించడానికి నేను సంతోషించడం కాకుండా ఒక సాధారణ మహిళ, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న ఆవిడ, ఒక సామాన్యులు కూడా పార్లమెంటు మెట్లు ఎక్కగలరు, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక మామూలు మహిళకి సీట్ ఇచ్చినందుకుగా నాతో పాటు అనేక మంది సంతోషించడం అన్నది చాలా గొప్ప విషయం. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మీరు సుదీర్ఘ పాదయాత్రలో కూడా ఆయనతో పాటు వెళ్ళారు. నవరత్నాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అమలైన తీరు కానీ, నవరత్నాలకు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది అసలు? నవరత్నాల పథకాలని హామీలను నమ్మి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం జరిగింది. కానీ ఆయన మాట ఇచ్చినవే కాకుండా ఇవ్వని ఎన్నో పథకాలని మనం చెప్పుకోవాల్సి వస్తే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మరి 33 పథకాలని డిస్ప్లే బోర్డు ద్వారా సచివాలయాల దగ్గర ప్రదర్శిస్తుంటే 9 పథకాలనే హామీ ఇచ్చి మేనిఫెస్టోతో ఆయన అధికారంలోకి వచ్చి చెప్పని అదనంగా టోటల్గా 33 పథకాలంటే మరి ఎవరు, ఏ నాయకుడు ఏ రోజు హామీ ఇచ్చినవి చేయకపోవడం చూసాం. కానీ హామీ ఇవ్వని పథకాలను చేయడం అన్నది చరిత్రలో మొట్టమొదటిసారి. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అందరి గుండెల్లో ఉన్నారు. ఆయన సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్న వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నదాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి సంబంధించి కీలకంగా గతంలో చూస్తుంటారు, టీడీపీకి సంబంధించి కానీ జనసేనకి సంబంధించి కానీ కేటర్ కూడా ఇక్కడ పొత్తులు కలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు మేము కైవసం చేసుకుంటని చెప్పి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళిద్దరే కలయిక మీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడబోద్దు అనుకుంటున్నారా? వారు ప్రజల్లోనూ లేకపోతే వారి కేడర్లో ధైర్యం నింపడానికి ఆ మాటలు మాట్లాడడం జరుగుతుంది తప్పించి నిజానికి వాస్తవం ఏంటో వాళ్ళకే తెలుసు. కానీ ఈరోజు టికెట్ల కేటాయింపులో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వినూత్నమైన మార్పుల్ని ప్రజలందరూ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. మరి ఇద్దరు కాదు, రేపు మళ్ళీ ముగ్గురు కలిసినా, ఎవరు కలిసినా కూడా మా బలం మాకుంది. మా సంక్షేమ పథకాలు, మా జగన్మోహన్ రెడ్డి గారి మహిళా సంక్షేమమే ఆయన్ని అందలం ఎక్కిస్తాయి. చూడొచ్చు పురుషాలు కూడా ఇప్పటికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తే కనుక సంక్షేమాన్ని ఏదైతే పాదయాత్రలకు సంబంధించినటువంటి హామీలను కూడా అమలు చేస్తూ ఇచ్చిన వాటినే కాక ఇవ్వనటువంటి ఎన్నో పథకాలను కూడా పేదలకు చేరువ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైనా కలిసి వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి సీటుకి సంబంధించి కూడా గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తామని చెప్పి ఆమె కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.